Hey, Foodies, Chaitu here from Food Monks. So, ఈ రోజు మనము ఒక ట్రావెల్ వ్లాగ్ అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హోటల్ 24కి వెళ్తున్నాము. ఇదేంటంటే హైవే రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ప్యూర్ వెజ్, కేఫే, ఇంకా నాన్ వెజ్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఈ హోటల్ 24 ఏ హైవేలో ఉందంటే మనకి హైదరాబాద్ నుంచి పూణే, ముంబై, షోలాపూర్, తుల్జాపూర్ ఈ రోడ్లో ఉంటుంది. అసలు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే క్లీన్ వాష్రూమ్స్ ఉంటాయి, అలానే హైజీనిక్ ఫుడ్ ఉంటుంది, ఒక స్టార్ ప్రాపర్టీ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో మనం ఆన్ ద వే వెళ్తూ మంచి చుట్టూ ఉన్న గ్రీనరీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాము. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ మీకోసం ట్రావెల్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ముంబై, పూణే, షోలాపూర్ ఇటువైపు వెళ్తుంటే తప్పకుండా హైవే మన హోటల్ 24 దగ్గర ఆగండి, ఈ హైవేలో వెళ్తుంటే. అండ్ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అసలు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆన్ ద రోడ్ ట్రిప్ వెళ్ళిపోదాము. 120 కిలోమీటర్స్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో దగ్గరికి వస్తుంటే ఆ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతుంది కదా. చూసారు కదా ప్లేసెస్, అంటే ఇటువైపు వెళ్తే హోటల్ 24 దగ్గర ఆగడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయంటే తుల్జాపూర్, గంగాపూర్, షిరిడి, గోవా, పూణే, ముంబై. సో ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటికీ ఇటువైపు నుంచే వెళ్ళాలి. సో హోటల్ 24 ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అంటే దగ్గరికి వస్తుంటే ఆహా ఇదేదో తొందరగా ఆకలేస్తుంది, బాగా మంచి 1 అవుతుంది టైం, మధ్యాహ్నం మంచి లంచ్ చేయొచ్చు అన్న ఫీలింగ్తో వెళ్తున్నాం కదా, చాలా బాగుంది. సో హోర్డింగ్స్ అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా మంచి ప్లేసెస్లో పెట్టారనమాట. అంటే ఎవ్రీ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్కి ఒక హోర్డింగ్ ఉంది. సో తొందరగా వెళ్ళిపోదాం ఇంకా టైం వేస్ట్ చేయకుండా. చూసారు కదా హోటల్ 24 ఇంకొక 22 కిలోమీటర్స్లో ఉంది. కీప్ వాచింగ్. ఇదే హైవేలో మీరు ఎక్కువ సార్లు ఏ ప్లేస్కి వెళ్ళారో కింద కమెంట్ చేయండి. అంటే ముంబైయా, గోవానా, పూణేనా, ఎక్కడికి వెళ్ళారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమృతం. యా, సో కంప్లీట్ ట్రావెల్ తర్వాత హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఫైనల్లీ వీఆర్ అరైవ్డ్ అట్ 24 హోటల్ 24. సో ఇక్కడున్న స్పెషాలిటీస్ ఏంటంటే 3-వే పార్కింగ్, అంటే 3 ప్లేసెస్లో పార్కింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 కార్స్ ఈజీగా పడతాయి, అంత వ్యాస్ట్ పార్కింగ్ ఉంది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దే హ్యావ్ 3 రెస్టారెంట్స్. ఒకటేమో కేఫే 24, ఇంకొకటేమో ఉత్తర్ దక్షిణ్, ఇంకోటేమో షికారి. సో ఉత్తర్ దక్షిణ్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ వెజ్ అండ్ షికారి ఈస్ కంప్లీట్లీ నాన్ వెజ్. మళ్ళీ చెప్తున్నాను, షికారి ఈస్ కంప్లీట్లీ నాన్ వెజ్, ఉత్తర్ దక్షిణ్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ వెజ్. అండ్ ద మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 2 కిచెన్ సపరేట్, 2 సీటింగ్ సపరేట్. సో లోపలికి వెళ్ళి అసలు ఆ సీటింగ్ ఏంటి, నాన్ వెజ్లో ఉన్న వెరైటీస్ ఏంటి, వెజ్లో ఉన్న వెరైటీస్ ఏంటి అన్ని చూద్దాము. కమ్ విత్ మీ. యా, సో లోపలికి వచ్చిన తర్వాత మంచి కిడ్స్ ప్లే ఏరియా. ఆబ్వియస్గా మీరు ట్రావెల్ చేస్తుంటే కిడ్స్ ఎంత చికాకు పెడతారో మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మంచి ట్రాంపుల్, అట్లానే కొన్ని స్లైడర్స్, కొన్ని సీసా కిడ్స్ ఆడుకోవడానికి. అండ్ వన్ మోర్ ఎక్సైటింగ్ థింగ్, నాకు ఇది బాగా నచ్చిందనమాట. ఏంటంటే కొంచెం ఒక 5 hours 6 hours ట్రావెల్ చేస్తే కొంతమందికి నడుము పట్టడం, కాళ్ళు పట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి మసాజ్ చైర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ద తారీఫ్ ఈస్ దేర్. అంటే 150 రూపీస్ అయితే 5 minutes,
200 రూపీస్ అయితే 10 minutes, 250 రూపీస్ అయితే 20 minutes నీట్గా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు వీటిల్లో. అండ్ దెన్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత, కొంచెం బాడీ ఫ్రీ అయిందని మీకు అనిపించిన తర్వాత మళ్ళీ ట్రావెల్ కంటిన్యూ చేయొచ్చు. అసలు అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్ దట్ ఐ హావ్ సీన్ ఆన్ ది హైవే రెస్టారెంట్స్. అండ్ వీళ్ళ సిగ్నేచర్ ఏంటి తెలుసా? హైజీన్ రెస్టారెంట్స్. అంటే వీళ్ళు దాని గురించి చాలా బోస్ట్ చేసుకుంటున్నారు. సో నేను ఒకసారి ట్రై చేశాను అనమాట లోపలికి వెళ్ళి, అంటే ఎలా ఉంది వాష్రూమ్ అని చెప్పి. చాలా నీట్గా ఉంది అండ్ ఇట్ ఈస్ రియలీ హైజీన్. నిజంగా చాలా బాగుంది. వాళ్ళు చెప్పడం అని కాదు కానీ చాలా బాగుంది. సో ఇక్కడ ఉత్తర్ దక్షిణ, ఇక్కడ షికారి. సో ఒకసారి చూద్దాము షికారి ఎలా ఉంది అండ్ వాళ్ళ కిచెన్ ఏంటి, ప్రిపరేషన్ స్టైల్ ఏంటి, అది ఎంత హైజీన్గా ఉంది అని చెప్పి. బట్ తప్పకుండా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ షిర్డీ, ముంబై, పూణే, షోలాపూర్, తుల్జాపూర్ ఇట్లాంటి ప్లేసెస్కి, గోవా, ఆబ్వియస్గా డిసెంబర్ అంతా మీకు గోవా సీజనే కాబట్టి గోవా వైపు వెళ్తుంటే తప్పకుండా ఇక్కడ ఆగండి. నేను కంప్లీట్ ఈ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ దాకా చూస్తుంటే అస్సలు మర్చిపోవద్దు, లంచ్ టైం అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి కంటెంట్ నేను ఇంకా మీ ముందుకు రావడానికి నా దగ్గరికి నాకు ఒక స్కోప్ దొరుకుతుంది. కీప్ వాచింగ్ గైస్. సో యా, మంచి ట్రీ, బోజీ ట్రీ లాగా ఉంది. సో లోపలికి ఫస్ట్ మనం వెజ్ రెస్టారెంట్లోకి వెళ్దాము. ఉత్తర్ దక్షిణ్. కమ్ విత్ మీ. వావ్, హ్యూజ్ స్పేస్, చాలా బాగుంది. అండ్ దగ్గర ఒక 200 members కూర్చునే కెపాసిటీ ఉంది. అండ్ చల్లగా ఉంది, మంచి ఏసీ, ఆ ఫీల్ కూడా బాగుంది. సో ఓపెన్ కిచెన్ ఇది మీరు గమనిస్తే కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అనమాట. అంటే యూ విల్ హ్యావ్ దట్ ట్రస్ట్ వైల్ దే ఆర్ ప్రిపేరింగ్. అంటే మీరు వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అండ్ అట్ సైడ్ ఏమో మనకి కేఫే 24 అని చెప్పి ఉంది కదా, అంటే కాఫీ, థిక్ షేక్స్, మిల్క్ షేక్ అట్లాంటివన్నీ అక్కడ ఉంటాయి. సో మన మెనూ తీసుకుందాము. 2 things దట్ ఐ రియలీ లైక్ అబౌట్ మన ఉత్తర్ దక్షిణ ఏంటంటే కంప్లీట్గా నార్త్ ఇండియన్ థాలీ అండ్ సౌత్ ఇండియన్ థాలీ 2 వెరైటీస్ ఉన్నాయి. అండ్ వెరీ రీజనబుల్గా 399 ఉన్నాయి. అండ్ అన్లిమిటెడ్ థాలీస్ ఇవి. అండ్ చూద్దాం మనం ఆబ్వియస్గా ఫుడ్ ఎలా ఏంటి అని అన్నీ చూద్దాము. బట్ ఇదైతే ఉత్తర్ దక్షిణ కంప్లీట్గా వెజ్ సెక్షన్. అండ్ ఇది ఓన్లీ వెజ్ కిచెన్. కమ్ విత్ మీ. సో ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా నాన్ వెజ్ సెక్షన్. అందుకే మెనూ మీరు గమనించారో లేదో, వెజ్ సెక్షన్ మెనూ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అండ్ నాన్ వెజ్ సెక్షన్ మెనూ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నాన్ వెజ్ సెక్షన్ మొత్తం రెడ్ కలర్లో ఉంది, వెజ్ సెక్షన్ అంతా గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ కూడా మనకి నాన్ వెజ్ థాలీ కూడా ఉంది 499. అంటే ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే నాన్ వెజ్ థాలీ కూడా ఉంది. అండ్ ఇక్కడున్న కిచెన్, ఇక్కడ ఒక కిచెన్ ఉంది. ఆ కిచెన్ ఏమో ఓన్లీ స్పెసిఫిక్గా నాన్ వెజ్కి, అక్కడున్న కిచెన్ ఏమో స్పెసిఫిక్గా వెజ్కి. అండ్ ఈవెన్ యూటెన్సిల్స్ యూజ్ చేయడం కానీ, క్రాకరీ యూజ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సపరేటెడ్. అట్లాంటి బాధలు అట్లాంటివి ఏమైనా ఉంటే టెన్షన్స్ మైండ్లోంచి తీసేసి ప్రశాంతంగా వచ్చి వెజ్ కావాలంటే వెజ్లో, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్లో కూర్చొని తినొచ్చు. సో నేను కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ చెప్పాను, సిగ్నేచర్ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళవి ఉన్నాయంట. లైక్ ఉత్తర్ దక్షిణ స్పెషల్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ టేస్ట్ చేస్తూ ఎలా చేద్దామంటే ఈ వీడియో, ఒక ఐటమ్ ఏమో వెజ్, ఇంకొక ఐటమ్ ఏమో నాన్ వెజ్, ఒక ఐటమ్ ఏమో వెజ్, ఒక ఐటమ్ ఏమో నాన్ వెజ్. సో దట్ మీ ఎవరికి బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ మీకు బోర్ కొట్టకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
యా ఫైనల్గా వెజ్ సెక్షన్లో కూర్చున్నాం కదా. సో ఈ వీడియో అంతా మీరు ఎలా చూస్తారంటే ఒక వెజ్ డిష్, ఒక నాన్ వెజ్ డిష్, ఒక వెజ్ డిష్, ఒక నాన్ వెజ్ డిష్ చూస్తారు. ఇక్కడ మనకి ఉత్తర్ దక్షిణ్ సూప్ అని ఉంది, అంటే 2 ఫ్లేవర్స్ ఆఫ్ సూప్స్ ఇక్కడ కలిసి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆ రెడ్ కలర్ సూప్ ట్రై చేద్దాము. సో వావ్, మంచి ఘాటు ఉంది అండ్ ఘాటు చాలా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ ఇదేమో గ్రీన్ కలర్ సూప్ కదా. రెండు నీట్గా మిక్స్ చేద్దాం ఇలా. సో రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అదిరిపోయే టేస్ట్ వచ్చింది. మంచి జలుబు ఉన్నప్పుడు తాగితే మాత్రం ఈ సూపు సూపర్ ఉంటుంది అసలు. వెరీ గుడ్ సూప్ టు స్టార్ట్ విత్. అండ్ చెప్పినా కదా వెజ్ కంప్లీట్గా గ్రీన్ మెనూ ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ అక్కడ. ఇప్పుడు మనం ఉత్తర దక్షిణలో ఉన్నాము. షికారి అయితే కంప్లీట్గా నాన్ వెజ్. ఇక్కడ మనకి 2 స్టార్టర్స్ ఉన్నాయి. ఒక స్టార్టర్ వచ్చేసి బీర్బల్ పన్నీర్ టిక్కా, సో లోపల పన్నీర్ స్టఫింగ్ పెట్టుంది. ఇంకోటేమో హరాబరా కబాబ్. సో హరాబరా కబాబ్ వచ్చేసి వీళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట. నీట్గా గార్నిష్ చేస్తుంది. సో కీప్ వాచింగ్. ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. వెజ్ స్టార్టర్స్ తర్వాత మీరు నాన్ వెజ్ స్టార్టర్స్ చూస్తారు. కీప్ వాచింగ్. ఫస్ట్ హరాబరా కబాబ్. అసలు లోపల స్టఫింగ్ ఉంది, అదిరిపోయింది. పైన ఎంత క్రిస్పీగా ఉందంటే లోపల అంతా ఫ్లఫీగా ఉంది, అంటే ముద్దగా లేకుండా బట్ చాలా వెట్ ఉంది అండ్ క్రిస్పీగా మాత్రం చాలా బాగుంది. సో ఫస్ట్ బైట్ ఆఫ్ హరాబరా కబాబ్, వీళ్ళ సిగ్నేచర్ వెజ్ స్టార్టర్ ఇది. సో అయిపోయింది. ఆ లోపల లైట్గా చీజ్, ఆ చీజ్ వల్ల అసలు టెక్స్చరే మారిపోయింది. అండ్ పుదీనా చట్నీ విత్ హరాబరా కబాబ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. నీట్గా అట్లా పుదీనా చట్నీలో ముంచుకొని బా. ఆనియన్ ఇంకా ఏం చేద్దాం అంటే ఈ కబాబ్లోకి ఇట్లా దూరుద్దాం. ఆనియన్ కబాబ్లోకి ఇట్లా దూర్చి నీట్గా అట్లా పుదీనా చట్నీ స్ప్రింకిల్ చేసుకొని ఒక పట్టు పడితే అయిపోయింది. నెక్స్ట్ బీర్బల్ పన్నీర్, మంచి గార్నిష్ చేసి పాపడ్ క్రిస్పీస్తో ఇచ్చారు. సో ఒక పన్నీర్ పీస్ మొత్తం మంచి పెద్ద పన్నీర్ సైజ్ ఇది. సో దీని లోపల స్టఫింగ్ మనకి పన్నీర్ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ ఉందన్నమాట. డ్రై ఫ్రూట్ ప్లస్ పన్నీర్ స్టఫింగ్ ఉంది. సో ఫస్ట్ బైట్ మీతో నేను కంప్లీట్ తండూరి ఐటమ్. చూడ్డానికి బాగా స్పైసీగా ఉంది బట్ చాలా బాగుంటుందని చెప్పారు. సో దా అదిరిపోయింది అసలు. పైన ఆ స్మోకీ తండూరి టెక్స్చర్ ఉంది కదా, ఆసమ్ ఉంది అసలు. అండ్ పుదీనా చట్నీ వేసుకుంటే ఇట్ యాడ్స్ టు ద డిఫరెంట్ టెక్స్చర్ ఆఫ్ దిస్. తండూరి ఐటమ్ ఏదైనా సరే పుదీనా చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. నాకు నచ్చిన ఒక అంశం ఏంటంటే వెజ్కి సపరేట్ కిచెన్, వెజ్కి సపరేట్ సీటింగ్, నాన్ వెజ్కి సపరేట్ కిచెన్, నాన్ వెజ్ సపరేట్ సీటింగ్. సో ఈవెన్ ద కట్లరీ, క్రాకరీ, గిన్నెలు అవి కూడా మారవు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పన్నీర్ నాకు తినదు, అరుగుతుంది, లేకపోతే అరగదు. అలా కాదు, బట్ యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మౌంగ్స్. ఇంతదాకా మీరు వీడియో చూస్తే ఎన్ని డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ మీరు చూస్తున్నారంటే 120 కిలోమీటర్స్ మీరు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తే ముంబై, పూణే, షిరిడి ఇటు వెళ్తుంటే గోవా పక్కా ఆగచ్చు. సో దీని తర్వాత మనం నాన్ వెజ్ స్టార్టర్ ట్రై చేద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు మనం నాన్ వెజ్లో లాలీపాప్ ఇంకా తండూరి చికెన్ ట్రై చేస్తున్నాము. సో కంప్లీట్గా ఒక హాఫ్ బర్డ్ ఇచ్చారు. అండ్ తండూరి మనకు తెలిసిందే కదా, మస్త్ ఐటమ్ అసలు. ఆ బట్టీలో పెట్టి ప్రిపేర్ చేస్తే అసలు ఆ మజానే వేరు. సో కంప్లీట్ ఒక చిన్న లెగ్ పీస్ తీసుకొని బా, ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంది అసలు, అయిపోయింది. అండ్ ఆ మసాలా చాలా బాగుంది. అండ్ టు ద సర్ప్రైజ్ కొంచెం స్పైసీగా కూడా ఉంది. చికెన్ అంత చూవీగా లేదు, లోపలికి మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ మసాలా పడుతుంది.
వావ్, అదిరిపోయింది అసలు. అండ్ బాగా జ్యూసీగా ఉంది తండూరి మసాలా ఏదైతే ఉందో, చికెన్ డ్రైగా లేదు, వెరీ నైస్. అండ్ ఆ పైన బటరో గీయో టేస్ట్ బాగా తెలుస్తుంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ దట్ యూ షుడ్ ట్రై. నైస్. నెక్స్ట్ మన లాలీపాప్ ఏదైతే ఫ్రెష్గా ఇప్పుడే మనం చేయించుకున్నాము, అండ్ ఆ పైన చూసారు కదా లేయర్, అదిరిపోయింది. గార్లిక్ కానీ, లేకపోతే పైన వేసిన స్టఫింగ్ కానీ, ఆ కొత్తిమీర కానీ, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, బా ఇంకా బటర్ టేస్ట్ తెలుస్తూనే ఉంది ఆ తందూరి చికెన్లో అసలు. సో ఫస్ట్ బైట్ ఆఫ్ లాలీపాప్. అడ్డే పైన లేయర్ చాలా తక్కువ ఉంది, ఏదైతే కోటింగ్ ఉందో చాలా తక్కువ ఉంది, లోపల మాత్రం అసలు భలే జ్యూసీగా ఉంది. వెజ్ స్టార్టర్ అనుకున్నాను కానీ నాన్ వెజ్ స్టార్టర్ మాత్రం అదిరిపోయింది అసలు. వావ్. అండ్ ఇప్పుడు మనం కూర్చుంది షికారిలో, ఇందాక మనం కూర్చుంది ఉత్తర్ దక్షిణలో. ఉత్తర్ దక్షిణ్ కంప్లీట్గా ప్యూర్ వెజ్, షికారి కంప్లీట్గా ప్యూర్ నాన్ వెజ్. అండ్ లాలీపాప్స్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా, మెనూ ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది, అక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ మనము వెజ్లో మెయిన్ కోర్స్ ట్రై చేద్దాము. బీర్బల్ కోఫ్తా, ఇంకా పన్నీర్ రారా, అది ఆ రెండు ట్రై చేద్దాము విత్ రోటీ బాస్కెట్. దాంట్లో కాశ్మీరీ నాన్ ఉంటుంది, బటర్ నాన్ ఉంటుంది, గార్లిక్ నాన్ ఉంటుంది, లచ్చా పరాటా ఉంటుంది. ఇవన్నీ ట్రై చేద్దాము. కీప్ వాచింగ్. ఆ తర్వాత 24 స్పెషల్ నాన్ వెజ్ బిర్యానీ ట్రై చేద్దాము. కీప్ వాచింగ్ గైస్. మొజిటో కాక్టైల్స్లో అండ్ పీచ్, ఇంకొకటేమో మన చాక్లెట్ థిక్ షేక్, అలానే మన స్ట్రాబెర్రీ థిక్ షేక్. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. వావ్, ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది. ఇదైతే చాక్లెట్ పైన అండ్ కాఫీ షేక్, కోల్డ్ కాఫీ ఇది. ఆ డార్క్ చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అయితే అసలు అదిరిపోయింది. అండ్ పీచ్ కొత్త ఫ్రూట్ ఇక్కడ ట్రై చేస్తుంది, ఈవెన్ దో ఇట్స్ ఫ్లేవర్, బట్ వావ్, మంచి తీయగా ఉంది అండ్ కొంచెం ట్యాంగీగా కూడా ఉంది. ఆ ఫిజికల్ పడడం వల్ల చాలా బాగుంది. సో ఇక్కడున్నవి మనకి బహాదూరి కోఫ్తా, ఇదేమో పన్నీర్ ముల్తానీ రారా మసాలా. సో కీప్ వాచింగ్. మన రోటీ బాస్కెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. రోటీ వచ్చిన తర్వాత కుమ్మేద్దాం. బహాదూరి కోఫ్తా. సో ఆ కోఫ్తా చూసారు కదా, లోపల ఆ స్టఫింగ్, బాబా కోవా స్టఫింగ్, ఏదో స్వీట్ని గ్రేవీలో తింటున్నట్టుంది అసలు, అదిరిపోయింది. ఇది మనకి రోటీ బాస్కెట్, లచ్చా పరాటా, కాశ్మీరీ నాన్, తండూరి రోటీ, గార్లిక్ నాన్. సో ఇలా విడిపోతుంది లేయర్స్గా. సో ఫస్ట్ ఆ కోఫ్తాని ట్రై చేద్దాము నీట్గా ఇలా పెట్టుకొని. ఆ గ్రేవీ అయితే అదిరిపోయింది అసలు. బా, ఎంత లజీజ్ అండ్ వెరీ రిచ్ గ్రేవీ. మీకు హైవే మీద ఇట్లాంటి ప్రాపర్ హైజీన్ క్వాలిటీ రిచ్ ఫుడ్ నాకు తెలిసి అదర్ దాన్ హోటల్ 24 నో వన్ ఈస్ ప్రొవైడింగ్. నెక్స్ట్ పన్నీర్ ముల్తానీ రారా మసాలా. సో రారా అంటేనే ఎక్కడన్నా రారా ఉందంటే ఆ పర్టికులర్ ఐటెంకి కీమా వేసి చేస్తారనమాట. అంటే కీమా అంటే ఒకవేళ పన్నీర్ వేస్తే పన్నీర్ బుర్జీ, చికెన్ అయితే చికెన్ బుర్జీ అట్లా. సో ఆ మసాలాని నీట్గా అట్లా పట్టుకొని, పన్నీర్ అయితే ముక్కులో తిరిగిపోతుంది, మరీ సెన్సిటివ్ ఉంది పన్నీర్ అసలు. ఈ గ్రేవీ ఏమో రిచ్, ఆ కాజు మసాలా అవన్నీ తెలుస్తుంది. ఇదేమో ట్యాంగీగా, కొంచెం అచారీగా, అదిరిపోయింది. రెండు చాలా డిఫరెంట్ గ్రేవీస్ అండ్ ఈ రెండు చాలా సిగ్నేచర్ ఐటమ్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైసింగ్. 300-350లో మంచిగా ముగ్గురు తినేంత కర్రీ క్వాలిటీ ఉంది, అదిరిపోయింది. ఈ వాచింగ్. తర్వాత మనం మెయిన్ కోర్స్ చూద్దాము. సో అసలు చెప్పాను కదా, కోఫ్తా కర్రీ ఎట్లా ఉంది అసలు, అరే ఆ పన్నీర్ కర్రీ ఎలా ఉంది, రారా పన్నీర్ కర్రీ ఎలా ఉంది, అండ్ ఆ రోటీ బాస్కెట్లో లచ్చా పరాటా తింటే అదిరిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎప్పుడైనా సరే బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ, అట్లాంటి లెక్కలో ఈ బిర్యానీ చూసారు కదా, నీట్గా ఆమ్లెట్
ఫ్రైడ్ ఎగ్, చికెన్, లెగ్ పీస్. అసలు ఈ రైస్ కాస్టింగ్ మాత్రం 600 ఉంది కానీ మినిమం ముగ్గురు తినొచ్చు మినిమం. సో ఫస్ట్ ఆ ఎగ్ వేసుకుందాము, తర్వాత ఇదిగో ఈ హాఫ్ బాయిల్డ్, నెక్స్ట్ ఆ పైన బోన్లెస్ చికెన్ అన్నమాట ఇది. సో చికెన్ 65 పీసెస్ లాగా ఉన్నాయి. అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని మాత్రం అసలు వదిలిపెట్టేది లేదబ్బా. అరే రే 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 ఎంత బాగున్నాయి అసలు ఆ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఇక్కడ నుంచి రైస్ అట్లా అదే డే 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 థ్యాంక్ యూ భయ్యా. అయ్యో ఇక్కడ నుంచి రైస్ అట్లా తీసుకొని అందరిసే మసాలా సర్వ్ కరు. మనం సర్వ్ చేసుకోవడానికి రాదంతా ప్యాక్డ్ ఉంది. अच्छा ये तंदूरी का पीस है. अच्छा इसमें क्या क्या रहता? तंदूरी मलाई टिक्का, चिकन 65. हाँ ये लेग पीस. ठीक है भैया बस है. अरे डे 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 चिकन 65, मलाई टिक्का, ఎగ్, ఫ్రైడ్ ఎగ్, ఆమ్లెట్, లెగ్ పీస్, తండూరీ పీసెస్ కంప్లీట్ ప్యాక్డ్. ఆల్మోస్ట్ 4 వెరైటీస్ ఆఫ్ చికెన్ వస్తుంది దీంట్లో. నేను చెప్తున్నా కదా రచ్చ రచ్చనే. భయ్యా షేర్వా రైతా, సాలన్ ఆర్ రైతా. సాలన్ రైతా కూడా అడిగి చెప్పించుకున్నా, మర్చిపోయినట్టున్నారు అడవిలో. అండ్ రైస్ చూసారు కదా పొడి పొడిగా మంచి. ఏం ఫ్రేగ్రెన్స్ నాయనా బిర్యానీ అయితే అసలు. ఎంతమందికి బిర్యానీ ఇష్టమో పక్కా మీరు మోసం చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ కిందకు వచ్చి కమెంట్ అయితే చేయండి, నాకు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ మస్తు ఇష్టం భయ్యా అని చెప్పి. ఈసారి పక్కా వీడియోకి వెళ్ళేటప్పుడు పక్కా మిమ్మల్ని తీసుకెళ్తాం. సో ఫస్ట్ ఆ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్తో స్టార్ట్ చేద్దాము. అరే రే 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 కాసినే. నెక్స్ట్ రైస్ ఏం కలుపుకోకుండా జస్ట్ రైస్ ఒకటి టేస్ట్ చేద్దాము. వా 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 ఏమన్నా ఫ్లేవర్ఫుల్ ఉంది అసలు. అదొక డిఫరెంట్ టేస్ట్, చాలా సటిల్డ్ ఫ్లేవర్స్. మసాలాస్ ఎక్కువ ఉండడం అట్లేం లేదు కానీ మంచి ఘీ టేస్ట్ భలే తెలుస్తుంది అసలు. అండ్ ఆ చికెన్ 65 ఇంకో చిన్న చిన్న బోన్లెస్ చికెన్ 65 పీసెస్ ఆ క్యారమలైజ్డ్ ఆనియన్స్తో పక్కన పెట్టుకొని. నైస్. సో మనకి సాలడ్ అంటే నీట్గా తీసుకొచ్చి ఇచ్చారు. సో మనం మిర్చిగా సాలన్, ఇదో మిర్చిగా సాలన్ అంటే నిజంగా మిరపకాయ ఉంది దీంట్లో, చూసారో లేదో. సో నీట్గా మిరపకాయ వేసుకొని మిర్చిగా సాలన్ కొంచెం నంచుకొని ఓ పట్టు పట్టాల్సిందే జిమ్మి. సో బాబా కాదుంది. సో దీనిలోకి లెగ్ పీస్ నుంచి తీసిన ఒక చిన్న చికెన్ పీసు డే 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 స్ట్రింగ్స్ లాగా ఊడిపోతుంది. నెక్స్ట్ మలై టిక్కా, నెక్స్ట్ చికెన్ 65, తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ పీసు, నెక్స్ట్ ఇదిగో కొద్దిగా ఆమ్లెట్, నెక్స్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఎగ్. ఇలా పట్టి ఒక పట్టు పడితే నీట్గా అన్నీ కలిపి ఒక ఫుల్ స్కూప్ కనుక లాగగలిగితే అంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? మిర్చి కసాలను ఉంది, బిర్యానీ ఉంది, బిర్యానీతో చేసిన దమ్ పీస్ నుంచి తీసుకున్న లెగ్ పీస్ నుంచి చిన్న ముక్కు ఉంది, మలై టిక్కా పీస్ ఉంది, ఆమ్లెట్ ఉంది, ఫ్రైడ్ ఎగ్ ఉంది, చికెన్ 65 ఉంది. అంతే చలో. ఏ ఉండదు తప్పకుండా మీరు వచ్చి ట్రై చేస్తున్న ప్లేస్ ఇది. నెక్స్ట్ రైతా, కానీ మిర్చిగా సాలన్ మాత్రం అదిరిపోయింది భయ్యా ఇక్కడ. సో రైతాతో ఒక పట్టు పట్టేసి మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఎన్ని డెజర్ట్స్ వెయిట్ చేస్తున్నా చూడండి మన కోసం. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్ ఐ ఎవర్ టేస్టెడ్. సో దీని తర్వాత డెజర్ట్స్ తిన్నాము. ఎంతమందికి బిర్యానీ తిన్న తర్వాత లాస్ట్లో డెజర్ట్ తింటే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. ఇక్కడ దాకా చూసింటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ గైస్.
ఇదిగో మొత్తం డెజర్ట్స్ ఇక్కడ. మలై కచోరీ, గాజర్ కా హల్వా, కాలా జామున్, గులాబ్ జామున్, స్వీట్ సమోసా, రబడీ, మాల్పువా, మిల్క్ కేక్. సో ఫస్ట్ మిల్క్ కేక్తో స్టార్ట్ చేద్దాము. ఆహాహా, కలాకండ్ కలాకండ్ తింటున్నట్టే ఉంది. అండ్ పైన డ్రై ఫ్రూట్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు, సూపర్. సో నెక్స్ట్ గులాబ్ జామును. ఆహాహా, ఏం మెత్తగా ఉంది అసలు, వావ్. అయిపోయింది. కాలా జామున్ అన్నీ టేస్ట్ చేయడం కష్టం, కానీ వెరైటీ మాత్రం పక్క టేస్ట్ చేద్దాం. సమోసా, అదే స్వీట్ సమోసా ఎలా చేశారు ఏంటి. ఇంకో సో డే కంప్లీట్గా కోవా దీని లోపల, వావ్. కోకోనట్ ఫీలింగ్ అయిపోయింది. రామోజు అసలు కలాకండ్ తింటున్నట్టుంది, మనం కజ్జికాయ తింటాం కదా అలా ఉంది ఫీలింగ్ లోపల. ఇదేమో కంప్లీట్గా మన మలై కచోరీ. ఇంకో కచోరీ లోపల జ్యూసెస్ చూసారు అసలు ఎట్లున్నాయో. ఇంకో కంప్లీట్గా పంచదార పాకం లోపల అస్సలు, అరే రే 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 నైస్. దీని లోపల స్టఫింగ్ భలే ఉంది అసలు. కంప్లీట్గా డ్రై ఫ్రూట్ స్టఫింగ్ ఇలా మెచ్చి అవుతుంటే నైస్, చాలా బాగుంది. ఫస్ట్ టైం స్వీట్ కచోరీ ఇంకా స్వీట్ సమోసా చూస్తున్నాను. సమోసా కంటే కచోరీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మాల్పువా, రెండు ఉన్నాయి, ఒకటి కాదు. తీయ ఉంది, రువాబ్జా వేస్తున్నట్టున్నారు, అసలు పంచదార పాకం ఉంది, అదిరిపోయింది. ఇన్ని తిన్న తర్వాత పక్కా మీరు లాస్ట్లో డెజర్ట్తో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా హోటల్ 24, 120 to 130 kilometers from Hyderabad, towards గోవా, ముంబై, పూణే, షిర్డీ, తుల్జాపూర్, షోలాపూర్ ఈ రోడ్లో వెళ్తున్నా సరే ఇక్కడ పక్కా ఆగచ్చు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను, తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ వెజ్ తినాలనుకుంటే ఉత్తర్ దక్షిణ్ దీని లోపలే, లేదు నాన్ వెజ్ తినాలనుకుంటే షికారి, ఈ రెండు ప్లేసెస్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై దేర్ కాఫీ ఆర్ మాక్టైల్స్ ఫ్రమ్ కేఫే 24. సో ఇక్కడ దాకా మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కొత్త స్కోప్ దొరుకుతుంది న్యూ వీడియోస్ తీయడానికి కోసము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. చైతు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్ 24.